కోటా నుంచి వచ్చిన అలెన్, బన్సాలు, పీడబ్ల్యూ, రెజొనెన్స్ ఇలాంటి వాటిలో ఈ మధ్యకాలంలో ఎవరైతే చేరుతా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి, ఖచ్చితంగా చూసి తెలుసుకోవాలి. నేను స్ట్రాంగ్గా ఎందుకు నేను ఈ ఫ్రాంచైజీలు అంటే జనరల్గా ఏంటంటే ఎందుకు ఈ కోటా నుంచి వచ్చిన వాటిని నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను. జాయిన్ అవ్వాలా వద్దంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే వద్దనే చెప్తాను. ఎందుకో చెప్తాను వినండి, వీడియో చివరి వరకు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ కోటా నుంచి వచ్చిన ఈ కొన్ని జూనియర్ కాలేజెస్ మెయిన్ బ్రాంచ్ నుంచి ఇప్పుడు మనం జనరల్గా రెజొనెన్స్ కానీ లేకపోతే పీడబ్ల్యూ కానీ లేకపోతే బన్సాల్ కానీ ఎల్ఎన్ కానీ ఎందుకు జాయిన్ అవుతాం? టాప్ ర్యాంక్స్ వచ్చాయి, ఒక బ్రాండ్ ఉంది. ఎక్కడో నార్త్ ఇండియాలో అంటే చాలా బ్రాంచెస్ ఉంటాయి. వీళ్ళు ఓన్గా నడిపించే కొన్ని బ్రాంచెస్ నుంచి వచ్చే ర్యాంక్స్ని బట్టి అదే క్వాలిటీ అదే ఫ్యాకల్టీ మన పిల్లవాడు కూడా చేస్తే మంచి ర్యాంక్ వస్తుంది, లేకపోతే మంచి కాలేజ్ సీట్ వస్తుంది అనే కాన్సెప్ట్లో మనం జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే బ్రాండ్ని చూసి. అయితే ఎక్కడో ర్యాంక్ వచ్చిందని చూసి ఇక్కడ డెసిషన్ ఎలా తీసుకుంటారు? ఎందుకు అంటే వీళ్ళంతా ఫ్రాంచైజ్ సిస్టమ్ నడుస్తుంది. ఓకే, ఫ్రాంచైజ్ అంటే ఏంటి? ఎవరన్నా డబ్బులు ఉండి కొద్దిగా ప్లేస్ మినిమం రిక్వైర్మెంట్స్ వాళ్ళ తగ్గట్టు బిల్డింగ్ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఉంటే ఎవరైనా ఫ్రాంచైజ్ నడపచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ బ్రాంచ్ నుంచి మెయిన్ బేస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి వీళ్ళకి ఏమేమి వస్తాయి? మ్యాక్సిమం నా ఒపీనియన్లో, ఒకవేళ దీనికంటే ఎక్కువ వస్తున్నాయంటే చెప్పండి మీరు. మ్యాక్సిమం ఏమొస్తాయి? దీనికి సంబంధించి యూనిఫామ్ వస్తుంది, కరికులం వస్తుంది, టెస్ట్ సిరీస్ కూడా ఏంటి? వీక్లీ అసైన్మెంట్స్ కష్టం. ఎందుకు కష్టం అంటే ఒక్కొక్క బ్రాంచ్ కొంతమంది ఒక క్లాస్ ముందుండొచ్చు, ఒక క్లాస్ ఎందుకుండొచ్చు, ఒక టాపిక్ ముందుండొచ్చు, ఇంకొక టాపిక్ డిసైడ్ చేస్తుండొచ్చు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో ఇక్కడ వీక్లీ అసైన్మెంట్స్ అనేవి మెయిన్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే ఛాన్సెస్ పాసిబిలిటీస్ తక్కువ ఉంది.